అమ్మా మావయ్య వచ్చాడు. బాగున్నారా? రాన్నయ్య కూర్చో మావయ్య. కూర్చారా? ఏన్నయ్య అంతా బాగున్నారా? ఏం బాగుంటామమ్మా, బొంగర్లా తిరుగుతున్నాను. అవే మాటలన్నయ్య. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు. ఏమన్నాడు? ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం? అప్పుడే తొందర ఉంది మావయ్య. నీకు కాదురా తొందర, నాకు తొందర. ఆడపిల్ల తండ్రిని కదా, దాన్ని పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది. అది కాదు మావయ్య, ఇంకా జాబ్ రాలేదు. హైదరాబాద్ లో ఓ కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను. జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అంతేనంటావా? లేకపోతే పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చొని తినమంటావా? ఇంకా నయం ఇల్లరేకో రమ్మన్నావు అలా కదా. వచ్చినా నాకు అభ్యంతరం లేదురా. అన్నయ్య అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా? కాళ్ళు కడుక్కొనిరా ముందు, భోంచేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రారా. రామోయ ఊరి నుంచి మీ నాన్నగారి ఫోను. వస్తున్నానండి. దా లైన్ లో ఉన్నారు. హలో నాన్న, దేనికి? అది నాన్న. సరే పిన్ని గారు, మా నాన్న అర్జెంట్ గా ఊరు రమ్మన్నారు. నేను తప్పకుండా వెళ్ళాలి. ఆయన వస్తే చెప్పండి. ఏమిటండి వీళ్ళు, మొగుడు అటు పెళ్ళామిటు. ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు. బిజీ బిజీ జీవితాలు, గజిబిజి ప్రయాణాలు, మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు. ఇక తిందాం పలహారాలు. ఇదిగో వేళ పడా లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పై చుట్టేస్తాను. ఏం బుచ్చే, ఆఫీసు ఫోన్ చేసి అర్జెంటుగా ఊరు బయలుదేరమ్మన్నావు. పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నావు. ఎవరినన్నా లవ్ చేసావా? నా లవ్ గురించి కాదు బావా, మరి నీ లవ్ గురించి. నా లవ్వా? అవును బావా, అసలు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. అప్పుడే అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ అమ్మాయిని? ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం? సంబంధమా? అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు. నన్ను నమ్ము బావా, ప్రేమున్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది, తెలుసా? నిజంగా నాకు ప్రేమ అంటే తెలీదే. ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం. కనబడకపోయినా, నాతో మాట్లాడకపోయినా రకరకాల ఫీలింగ్స్. తన్నే చూడాలనిపిస్తుంది, తనతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తనకు ఐ లవ్ యూ చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ తను ఎక్కడ ఐ లీవ్ యూ ఉంటుందో నన్ను భయపడుతున్నాను. ఇదేనేమో నే ప్రేమంటే. నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా? లేదే, నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను. నువ్వు వెంటనే వెళ్ళు. లేట్ చేయకుండా ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నే. బాయ్. శుభం. నమస్కారం అండి. వస్తానండి. మంచిదండి. నమస్కారం అండి. మంచిదండి. అన్నయ్య ఈ చీర ఇది చూసావా? ఇది ప్రత్యేకంగా పెళ్లి కూతురు కోసం తీశాను. అదిగో కోడలి పిల్ల వచ్చేసింది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? బస్సు లేట్ అయింది నాన్న. ఏంటి హడావిడంతా? నీ నిశ్చితార్థం అమ్మా. నా నిశ్చితార్థమా? నాకు చెప్పలేదే. ఇదిగో ఉన్నాడుగా మీ బావ, సడన్ గా పిలిపిస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది అన్నాడు. చూసావుగా, నువ్వు రావడం లేట్ అయింది. ముహూర్తం దాటిపోతుందని తాంబూలాలు పుచ్చేసుకున్నా. అవునమ్మా, ఈ ముహూర్తం దాటితే ఇక మంచి ముహూర్తం లేదు. అందుకని నేను లేకుండా నిశ్చితార్థం జరిపించేస్తారా? వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పొచ్చుగా. ఫోన్ లోనే చెప్దాం అనుకున్నాను కానీ. సారీ పద్మ, వీటన్నిటికీ బాధ్యుడు నేనే. నువ్వు గుంజులు తీయమన్నా లెంపకాయలు వేసుకోమన్నా ఈ శిక్షలన్నీ నాకే చెందాలి. ఇంకొక క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ కి వెంటనే నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఇదిగో అందరు నిల్చోరి, సార్ వస్తుండు. నిలబడి. గుడ్ మార్నింగ్. అమ్మా పద్మ, ఎలారా? ఏమ్మా పద్మ, చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా?
అయినా అంత అర్జెంటుగా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే. ఇంతకీ ఎవరితో? మా బావతో. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. నాది కూడా అదే అమ్మా. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రమ్మా. నువ్వు వెనకాల రారా టుంబ్రి. కట్లే సార్. పద్మ గారు, ఇంకా పద్మావతితో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. తనకి మీరు బోర్ కొట్టింటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. శ్రీనివాస్ గారు, కంగ్రాట్స్ పద్మ గారు. ఎందుకు? మీకు నిశ్చితార్థం జరిగిందంటగా? అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంటుగా ఊరెళ్ళారు. దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మరదలతో. ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడు కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హలో. హలో పద్మ. నాన్న, నేను. వెళ్ళిన వెంటనే నేను నిర్ణయం చెప్తా అన్నావు. నీ ఇష్టం నాన్న. చాలా సంతోషం అమ్మా. 2 రోజుల మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఈ రోజే బయలుదేరి రావాలి, సరేనా? అలాగే. లగేజీ సర్దుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి చూసి ఆశపడ్డాను. వెళ్ళేసరికి తలుపులు మూసేశారు. అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. నాతో కొన్ని రోజులు ఉండేసరికి మీకు వేదాంతం వచ్చేసినట్టుంది. పద్మగారు, మీరు మీ బావగారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మరదలతో మీరు కూడా. సేమ్ టు యూ. ఒక్క నిమిషం. మీరింత సడన్ గా వెళ్ళిపోతే నేను కాలనీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కథ ప్రారంభించింది మీరు, ముగింపు కూడా మీరే చెప్పండి. ముగింపు. వెళ్ళొస్తానండి.